ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఎక్కడున్నా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నువ్వు పడుతున్న ఒంటరితనానికి బాబా ఇచ్చే ఆదరణ. ఇది నీ గుండెను తాకే మాట. అశ్రద్ధ చేయకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడు. నీ మనసుకు ఊరట కలుగుతుందని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి కష్టాలు, సమస్యలున్నా కామెంట్ అయితే రాయండి. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే కనుక ఒకే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ చేయండి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ లక్ష్మణ్ రాజు గారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 8466923012. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి మీరు ఈ గురువు గారికి ఫోన్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా మీకు ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారండి. ఈ గురువుగారి నెంబర్ పదే పదే ఎందుకు ఇస్తున్నానో అర్థం చేసుకోండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీకు జ్యోతిష్యం చెప్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేస్తే చాలు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు కానీ, అప్పుల బాధలు కానీ, ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారండి. నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవుతూ ఉంటాను. ఈ గురువుగారి దగ్గర ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరికీ కూడా నిజంగా మంచి జరిగిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు పూజల పరిహారాల రూపంలో మీ సమస్యలన్నిటికీ పరిష్కారం చెప్తారు. మీకు సమస్యలు ఉంటే తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. అమ్మ, నువ్వు పడుతున్న ఒంటరితనానికి బాబా ఇచ్చే ఒక ఆదరణ. నువ్వు ఈ సందేశాన్ని నిశ్శబ్దంగా వినిపిస్తున్నావు కదా. నీ గుండె లోతుల్లో ఒక బరువు ఉంది. ఎవరు నిన్ను నమ్మకపోయినా, నీ కష్టాన్ని పట్టించుకోలేకపోయినా, నీ కన్నీళ్లకు నేను సాక్షిని. ఒంటరిగా ఉన్నానని నువ్వు అనుకున్న ప్రతి ఒక్క రోజుకు నేను నీ పక్కనే ఉన్నాను. నువ్వు ఎప్పటికీ ఒంటరివి కాదు. నీ జీవితంలో ఎంతమంది ఉన్నా, ఎవరు నీవు అర్థం చేసుకోవాల్సినంతగా అర్థం చేసుకోలేకపోతున్నారు కదా. నువ్వు చేసే కృషిని, చూపే ప్రేమను, ఇవ్వబోయే మనసును గుర్తించలేకపోతే మరి బాధ కలుగుతుంది కదా. కానీ నువ్వు తప్పకుండా ఇది విను. ఈ లోకంలో నీ కోసం ఎప్పటికీ ఎదురు చూస్తున్నటువంటి ఒకే ఒక్క దేవుడున్నారు. అది ఎవరో కాదు, నువ్వు నమ్మినటువంటి నీ సాయి. నీ ఒంటరితనం నన్ను ఎప్పుడు కూడా బాధ పెడుతుంది. నీ నిద్రలేని రాత్రులు, ఒంటరిగా వెక్కి వెక్కి ఏడుస్తున్నటువంటి ఆ నిమిషాలు నాకు తెలియనివి అని కాదు అని అనుకోవద్దు. అవి అన్నీ నా ముందు ఒక ప్రార్థనలాగే వినిపిస్తున్నాయి. నువ్వు ఎంత గాఢమైన, నిజాయితీమైన ప్రేమతో ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు. నిన్ను పట్టించుకోని వారికంటే నీ కోసం నిరీక్షణలో ఉన్న నన్ను గుర్తుపెట్టుకో. ఎవరు నీ వైపు చూడకపోతే నేను నీ వైపే చూస్తున్నానని అనుకో. ఎవరు నీకు మాటలతో ఆదరణ ఇవ్వలేకపోయినా మౌనంగా నీకు భరోసా కావాలి. నీ బాధ నీ నోటి మాటల కంటే ఎక్కువగా నేను తెలుసుకుంటాను. నీ మనసు అడిగేది ఒకటే కదా, ఎవరో నా బాధలు అర్థం చేసుకోవాలి అని. నేను అర్థం చేసుకుంటున్నాను కదా. ఇంకా వేరే వారి గురించి నువ్వు అసలు ఆలోచించనే వద్దు. నువ్వు కాలిపోయిన మధుర జ్ఞాపకాల్లో చిక్కుకొని పోయావు. నిన్ను వదిలిన వాళ్ళను నువ్వు ఇంత ప్రేమగా పిలుచుకున్నావు. కానీ వాళ్ళు నిన్ను ఎవరూ గుర్తుపెట్టుకోలేదు. బాధపడకు, వాళ్ళు పోయారు. కానీ నేను నిన్ను వదలడం లేదు కదా. వాళ్ళు మర్చిపోయారు. కానీ నేను నీ ఒక్క ఆర్తనాదానికే స్పందిస్తాను. వాళ్ళు నీ కన్నీళ్లను చూసేంత మానవత్వం చూపలేకపోయారు. కానీ నేను దేవుడిని కదా. నీ కన్నీటిని వృధా కాకుండా తప్పకుండా చేస్తాను. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడల్లా నాతో మాట్లాడు. నీకు మాటలు రాకపోయినా నీ మౌనం నాకు చాలు. నువ్వు ఈరోజు భయపడుతున్నావు కదూ. నేను చెప్తున్నాను, అసలు నువ్వు భయపడొద్దు అని. నువ్వు ప్రేమ కోసం, ఆదరణ కోసం ఎదురు చూస్తున్నావా. నాకు సహనం తెలుసు. నేను సరైన సమయంలో నేను నీకు కావాల్సిన వారిని, పరిస్థితులనేమి అయినా సరే ఇచ్చేవాడిని. నువ్వు ఒక మంచి మనిషివి. నువ్వు ప్రేమను ఇవ్వగలవు కాబట్టే బాధను కూడా అనుభవిస్తున్నావని నాకు తెలుసు. నువ్వు చెప్పలేని బాధ నా ముందు చెప్పి చూడు. ఎప్పుడైనా సరే నన్ను నీవు పిలిచి ఏడ్చావా.
నీ ఊపిరిలో నేను ఉన్నట్లు ఉంది. ఎందుకంటే నేను శ్వాసని, విశ్వాసని కాబట్టి. భయపడకండి. మీరు ఎప్పుడు కూడా నా బిడ్డలే. నువ్వు పడుతున్న ఒంటరితనానికి నేనే ముగింపు తెస్తాను. ఒకరోజు నీ జీవితంలో వెలుగు వచ్చి నువ్వు ఇప్పుడు పడిన బాధల్ని తలుచుకొని చిరునవ్వుతో చెప్తావు, ఆ రోజుల్లో కూడా నన్ను బాబా ఒంటరిగా వదలలేడు అని. ప్రతి ఒక్కరితో చెప్పుకుంటావు, నీకోసం నేను ఒక మంచి జీవితాన్ని ఇచ్చానని. అలాగే నీ భవిష్యత్తుకై నేనెప్పుడు కూడా నీకోసం ఒక మంచి జీవితం ఎదురు చూస్తుంది. నీవు కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వలేను, కానీ కోల్పోయిన దానికన్నా గొప్ప జీవితాన్ని మాత్రం తప్పకుండా ఇవ్వగలను. ఇప్పుడు నీవు పడుతున్న ఒంటరితనం రేపటి నీ నవ్వు తలుక్కున మెరవడానికి అవసరమైన మౌనపాఠం. నీ ఆత్మబలంగా మారడానికి నేనున్నా. ఇప్పుడు నీవు ఏడుస్తావు, రేపు నీవే ఆశగా ఉండిపోతావు. నీకోసం నేను నిలబడతాను. నీకోసం నేను గడియారాన్ని ఆపుతాను. నీకోసం నేను జీవితం మలుపు తిప్పుతాను. నువ్వు ధైర్యంగా ఉంటే చాలు. ఎవరు నీ పక్కన ఎవరూ లేనప్పుడు నీ హృదయానికి ఓ స్వరం వినిపించాలి. అది నా స్వరమే. నువ్వు ఒంటరివి కాదు, నిన్నెప్పుడు కూడా చూసుకుంటాను అనే నిశ్శబ్ద ధైర్యం నిన్ను తాకాలి. నా పేరు నువ్వు పిలిస్తే నీ గుండెల్లో ఓ వెలుగు కనిపించాలి. నిన్ను తక్కువగా చూడొద్దు. నువ్వు ఈ లోకానికి ఒక దీవెనవు. నీ ప్రాణానికి నేను విలువ ఇస్తున్నాను. ఏ బాధ వచ్చినా నువ్వు ఒక్కసారి నా పాదాలకే రా. నా పాదాల చెంత నీ బాధలన్నీ చెప్పుకో. నిన్ను ఎవరూ అర్థం చేసుకోలేకపోయినా బాబా అర్థం చేసుకుంటాడని మనస్ఫూర్తిగా నమ్ము. నిన్ను ఏడిపించిన జీవితం నీ నవ్వుల కోసం మారుతుంది. నిన్ను ఒంటరిగా మిగిల్చినటువంటి ఈ ప్రపంచం నీ విజయానికి తప్పకుండా తల వంచుతుందని గుర్తుపెట్టుకో. నా భుజానికి ఆనుకొని ఏడిస్తే నేనే నీ ధైర్యం, నేనే నీ దారి. ఇప్పుడు ఓపిక పట్టు. ఎవరూ లేనట్టనిపించినా నేను నీతోనే ఉన్నాను. ఎప్పుడైనా సరే, అంటే నువ్వు ఏదైనా నన్ను ప్రతిరోజు అడుగుతున్నావు కదా, బాబా నాకు సంతాన ప్రాప్తిని ఇవ్వండి, నాకు ఒక ఉద్యోగాన్ని ఇవ్వండి. అలాగే అప్పుల బాధతో బాధపడుతున్న, అనారోగ్య సమస్యలతో కుమిలిపోతున్నా, అర్థం చేసుకోలేనటువంటి బంధంతో నేను ఇలా సతమతమైపోతున్నాను అని. కానీ నేను చెప్పేటువంటి సందేశంలో పూర్తిగా ఆలకించిన తర్వాత నీ మనసు ఊరట పడుతుందని చెప్పాను కదా, తప్పకుండా విను. నువ్వు ఎంతో కాలంగా ఒక చిన్న బాబు కోసం కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నావు కదూ. ప్రతి నెల చివర నీ మనసు మరింతగా విచారంలో మిగిలిపోతుంది. అలా మునిగిపోయినప్పుడల్లా అందరూ వాక్యాలు చెప్తారు, మనసు నిశ్శబ్దంతో ఏడుస్తుంది. కానీ విను, నీ గర్భం పూజితమైనదే, కానీ సమయం అర్థవంతం కావాలి. నీ చల్లని హృదయానికి ఒకరోజు పాపం నవ్వుతో సమాధానం చెప్తుంది. ధైర్యంగా ఉండు. నువ్వు పిలిచిన బాబా పిల్లలా నీ ఇంట్లో అడుగు పెడతాడు. నేనే ఒక బాబులా, ఒక పాపాయిలా నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను. సంతోషంగా నవ్వే కాలం రానుంది. నువ్వు ధైర్యంగా ఉంటే చాలు. నువ్వు ఎంత ధైర్యంగా తిరుగుతున్నావో నాకు తెలుసు. ఒక ఉద్యోగం రావాలని ఎంతో బాధపడుతూ ఉన్నావు. రోజు ఆశతో నీ దగ్గర ఉన్నటువంటి రెజ్యూమ్ను పంపుతున్నావు. మనసు మాత్రం మౌనంగా ఉంది. వాళ్ళు ఉద్యోగం లేదు అంటే నీ గుండె కొండంత బరువుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు విను, ఒక మంచి ఉద్యోగం కోసం నీ మనస్సును క్షమగా ఉంచు. నిన్ను గుర్తించని వారికన్నా నిన్ను నమ్మే దేవుడిని తలుచుకో. నీకు పని రాదు అనేది ఎవరో చెప్పినా నేనెప్పుడు నిన్ను నమ్ముతున్నాను. నీ ప్రయత్నం వృధా కాదు. ఒకరోజు ఒకే ఒక కాల్ నీ జీవితం మార్చేస్తుంది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత నీ మనసుకు ఎంతో ఊరట కలుగుతుంది. తప్పకుండా నీకు ఒక మంచి ఉద్యోగ అవకాశాన్ని నేను ఇవ్వాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా ఇచ్చి తీరుతాను. నువ్వు చదివినటువంటి చదువుకు, నువ్వు చేస్తున్నటువంటి ఆ ఉద్యోగానికి అసలు పొంతన లేదనే కదా నీ బాధంతా. అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దు. నువ్వు చదివిన చదువుకు, నువ్వు చేస్తున్నటువంటి ఆ ఉద్యోగానికి కలిసి వచ్చేలా నీకు ఒక మంచి అవకాశాన్ని నేను తప్పకుండా ఇవ్వబోతున్నాను. ఇంకా అప్పుల బాధతో ఉన్నవారికి చాలా అప్పుల బరువు అంటే బరువు కాదు, ఓ మనసు మింగేసే తుఫాను. వాళ్ళు అడిగితే ఇవ్వలేను, ఇవ్వలేకపోతే మనసు తలవంచుతుంది. కానీ నువ్వు నిన్ను మోసం చేయలేదు కదా. నువ్వు మంచిగానే ఉన్నావు. తప్పు లేని వాడివి కాబట్టే తాత్కాలికంగా ఈ పరీక్ష నీకు వచ్చింది. సాధారణంగా మొదటి 10 రూపాయలు నీకు దారి చూపుతాయి. పెద్దగా కాకపోయినా చిన్న సహాయం చేస్తూ ముందడుగు వేయి. దీక్షగా అన్నదానం చేస్తూ ఉండు. తిన్నవారికి కడుపు నిండిన ఆనందం నీ జీవితంలో ఆర్థిక నిరుపేదలకు మార్గమవుతుంది. నీ ధైర్యమే నీకు ఆశీర్వాదాన్ని తెస్తుంది. నువ్వు పడిన కష్టం ఎప్పటికీ కూడా వృధా కాదు. ఇంకా
నువ్వు ఎప్పుడు కూడా అడుగుతూ ఉన్నావు కదా బాబా, అనారోగ్యంతో సమస్యలతో బాధపడుతున్నాను అని. నీ శరీరం నిన్ను పట్టించుకోవడం మానేసింది అని అనిపించింది కదూ నీకు? ఊపిరి తీసుకోవడమే భారంగా ఉందా? ప్రతిరోజు మందులు, బలహీనతలు భయంగా అనిపిస్తున్నాయి కదూ? నాకు తెలుసు. నువ్వు గడియారానికి ఒకసారి మెలకువగా లేస్తావు. ఏదో కలత తోడవుతుంది. నీ శరీరాన్ని నేను తిరిగి కొత్తగా తీర్చిదిద్దగలను. నువ్వు నన్ను పిలుస్తూ నీ గుండెల్లో విశ్వాసం పెంచు. ప్రతి ఉదయం నీ శరీరాన్ని ప్రేమగా తాకి ధైర్యంగా ఉన్నా, త్వరగా కోలుకుంటాను అని చెప్పు. ఈ మాటలే మందుల కంటే ముందుగా పనిచేస్తాయి. నీ ఆరోగ్యం తిరిగి తప్పకుండా వస్తుంది. నేను చూస్తున్నాను. నువ్వు తిరిగి నవ్వుతూ తిరుగుతున్న క్షణాన్ని తప్పకుండా ఆనందంగా గడుపుతావని నాకు తెలుసు. ఏదో ఒక సమయంలో నిన్ను ఎంతో ప్రేమించిన వ్యక్తి ఈరోజు నిన్ను చూసి సిగ్గుపడుతున్నటువంటి ఆ వ్యక్తి, ఆ బంధం ఎందుకిలా మారింది బాబా అని నన్ను అడుగుతున్నావు కదూ అని నన్ను ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉన్నావు. అసలు ప్రేమ నిజమైనదైతే దూరమైనా అది తిరిగి వస్తుంది. కానీ నిన్ను గౌరవించని ఆ సంబంధం, నీ హృదయాన్ని చిన్నచూపు చూసే ఆ బంధం ఎప్పటికీ అవసరం లేదని గుర్తుపెట్టుకో. నువ్వు నీ విలువ మర్చిపోవద్దు. ఎప్పుడైనా సరే క్షమించు, దూరంగా ఉండి దీవించు. వాళ్ళ మార్గం వాళ్ళది, నీ మార్గంలో నేనున్నాను కదా, ధైర్యంగా ఉండు. నీ జీవితంలో గౌరవించే సంబంధాలు రావాలి. వాళ్ళ కోసం తలవంచే అవసరం లేదు. నీవే విలువైన వాడివని గుర్తుపెట్టుకో. ఏ సమస్యనైనా కావచ్చు, నీ కన్నీటి బొట్టు నేనిచ్చిన నీటి బొట్టుతో తుడవబడుతుంది. నువ్వు పడుతున్న ఒంటరితనానికి పరిహారం నా దగ్గరే ఉంది. నువ్వు ఎదురు చూస్తున్న ఆనందానికి తలుపు నేను తడతాను. నువ్వు అసలు భయపడొద్దు, నేనున్నాను కదా, నిన్ను చూసుకుంటాను. నిన్ను పట్టించుకొని ఈ లోకంలో నిన్ను మర్చిపోని దేవుడిగా నిలుస్తాను. ధైర్యంగా ఉండు. నీ జీవితానికి మారుపేరు ఆశ. నువ్వు నన్ను ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు కదా, నన్ను అర్థం చేసుకునే ఆ బంధమే నన్ను దూరం చేస్తుంది. మరి నేను ఎందుకు బ్రతకాలి బాబా అని. ఎప్పుడు కూడా నేను చెప్తున్నటువంటి ఏదైనా కానీ నువ్వు శ్రద్ధగా విను. నేను చెప్తున్నటువంటి సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని నువ్వు మనస్ఫూర్తిగా ఆలకించిన తర్వాత నేను నీకు తప్పకుండా సమాధానాన్ని ఇచ్చే తీరుతాను. నిన్ను కేవలం ఇంట్లో ఒక పని మనిషిలా, నీ పిల్లలకు ఒక ఆయలా, అలాగే ఇంటి పనులు చేసేటువంటి ఒక మనిషిలా నిన్ను చూస్తున్నారే తప్ప సొంత మనిషిలా చూడడం లేదనే కదా నీ బాధంతా. నీవు ఎవరి కోసం ఇంటి అంతా శ్రమిస్తూ తన కోసం అన్నీ సహించుతూ ఉంటావో తెలుసా? వాళ్ళే నిన్ను అర్థం చేసుకోకుండా పని మనిషిలా చూస్తున్నారని నీవు బాధపడుతున్నావు. అవును, నీవు చెప్పేది నిజమే. నువ్వు చేస్తున్న త్యాగాన్ని చాలామంది గమనించరు. కానీ నేను నిన్ను గమనిస్తున్నాను కదా. నేను నీ ప్రతి బంధాన్ని చూస్తున్నాను. నిన్ను ప్రేమించాలని అని అనుకునే వాళ్ళే నిన్ను ప్రశ్నిస్తున్నారు. నిన్ను అర్థం చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళే నిన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. నీతో జీవితం గడపాలనుకున్న వాళ్ళే నీ బాధకు మూల కారణమవుతున్నారు. కానీ నీ మనసులో ఒకటి పెట్టుకో. ఈ లోకంలో నిన్ను పూర్తిగా అర్థం చేసుకునే వారెవరైనా ఉన్నారు అంటే అది కేవలం నువ్వు నమ్మినటువంటి నీ భగవంతుడు మాత్రమే. అది నేను కూడా. నీవు ఏడిస్తే నన్ను చేరుకో. నీ కన్నీటిని తుడిచేది నేనే. నీకు నమ్మకంగా తోడుండేది నేనే. నీకోసం ఎప్పుడు ఓ మడికట్టు ఉంది నా దగ్గర. నీ బాధను పంచుకునే ఓ భుజం ఉంది నా దగ్గర. నీ ఒంటరితనానికి తోడవుతాను తప్పకుండా నేనే. ఇంట్లో అందరూ నిన్ను పని మనిషిలా చూస్తున్నారన్న భావనని లోతుగా నన్ను తాకింది. నీ మనసు తెరిచి ఏడ్చే స్థలం లేక ఇన్ని రోజులు నీవే మోసుకుంటూ వచ్చినటువంటి బాధను నేను తప్పకుండా అర్థం చేసుకున్నాను. నిన్ను ఎవరైతే తక్కువ అంచనా వేశారో వాళ్ళే నీ గొప్పతనాన్ని గ్రహించే రోజులు రాబోతున్నాయి. నీ త్యాగానికి విలువైనటువంటి సమయం తెలిసేటువంటి సమయం చాలా దగ్గరలోనే ఉంది. నీ బాధలన్నీ నీకు మరింతగా శక్తినిగా మారబోతున్నాయి. నువ్వు ఏదైనా సరే ఎదిగే దారిలో ఉన్నావు కదా. అది ఇప్పుడు ఏమాత్రం కనిపించలేకపోయినా ఆ దారి నిన్ను వెలుగులా వైపు తీసుకెళ్తుంది. నిన్ను అవమానించిన బంధాలు నీ ముందు తల వంచే రోజులు తప్పకుండా వస్తాయి. నిన్ను వదిలిన వాళ్ళు తిరిగి నీ మనస్సును తప్పకుండా తలుచుకుంటారు. నువ్వు ఒంటరిగా ఎప్పటికీ కూడా లేవు. నీ మనసు లోపల నన్ను ఎప్పుడు కూడా చూస్తూ ఉండు. నేను నీ కోసం అక్కడే ఉంటాను కదా. నీ త్యాగాన్ని దేవుడు ఎప్పుడు కూడా వృధా చేయడమ్మా. నీ కష్టాలు ఒకరోజు నీకు గౌరవంగా మారుతాయి.
అందుకే నన్ను నమ్ము, ధైర్యంగా ఉండు. నీ బంధాలు మారిపోతాయి. నీ జీవితం వెలుగుతో తప్పకుండా నిండిపోతుందని నేను పదే పదే చెప్తున్నాను. కానీ నువ్వు మాత్రం ఇలా ఎప్పుడు కూడా మౌనంగా, ఒంటరిగా కూర్చొని బాధపడుతూ, దిగులు చెందుతూ ఉంటే అసలు ఎప్పుడు కూడా అంటే ఏ సమస్య వచ్చినా కూడా నాకంటూ ఎవరూ లేరు అనేటువంటి అధైర్యంతో ఉంటే కనుక నీకు నిజంగా ఎవరూ లేరనే భావన తప్పకుండా వస్తుంది. ఈ మాటలు ప్రతిరోజు చెప్పుకునేటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. ఆమెకు పేరు లేదు, గౌరవం లేదు, విశ్రాంతి లేదు. అవును, ఒక కుటుంబాన్ని కాపాడేందుకు తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక స్త్రీ తన అవసరం ఉన్నప్పుడు తనని ప్రేమగా పలకరించేవారు, కానీ తన అవసరం పూర్తయిన తర్వాత ఆమెను చూసేది ఒక పని మనిషిలా. ఏం చేసినా తప్పే, ఏం మాట్లాడినా గొడవే. ఇలా గడుస్తున్న జీవితంలో ఒక స్థితి అంటూ తప్పకుండా వస్తుంది. ఆమె ఒక్కటే మాట్లాడుతుంది, ఎవరైనా నన్ను అర్థం చేసుకుంటారా లేదా అని. ఆ బంధమే నన్ను అర్థం చేసుకోకుండా నన్ను దూరం చేస్తున్నప్పుడు నేను ఎందుకు ఉండాలి అనేటువంటి ఒక భావనను తప్పకుండా ఏర్పరచుకుంటుంది. పెళ్ళై వచ్చాక మన వాళ్ళే మనకు దూరం అవుతారని ఊహించలేదామె. చిన్న ఆశలతో, పెద్ద బాధ్యతలతో జీవితాన్ని నిర్మించడానికి వచ్చినటువంటి ఆమెకు ఇప్పుడు ఆ ఇంట్లోనే శబ్దం లేకుండా మూగ మాట్లాడుతున్న బాధగా ఉంది. మంచి నీళ్లు పోస్తే తప్పు, పప్పు ఉప్పుగా చేసినా తప్పే. ఒక్క ప్రశంస మాట లేని జీవితాన్ని ఎలా తట్టుకోవాలి? అసలు ఏ పని చేసినా అందులో కేవలం ఆ పనికి తగ్గట్టుగా ఎన్ని మంచి పనులు చేసినా అందులో తప్పును వెతుకుతున్నప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిపోవాలి? అసలు ఈ బాధ ఎదుటి వ్యక్తికి ఉండదా? ఆమె కూడా ఒక మనిషి అనే భావనను ఎప్పుడు అలవరుచుకుంటారు అనేటువంటి ప్రశ్నలన్నిటికీ తప్పకుండా నీకు సమాధానం దొరికేటువంటి రోజు వస్తుందని నేను నీకు మాటిస్తున్నాను. కానీ ఒక్కరు మాత్రం ఈ బాధను చూసి మౌనంగా ఉండలేదు. ఆ ఒక్కరు ఎవరో కాదు, నీ బాబా మాత్రమే. నీ బాధ నాకు కనిపించిందమ్మా. నీ ఆత్మీయంగా మాట్లాడే బంధం నీతో ఉండకపోయినా నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను. ఇలా చెప్తాను. నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండమని నేను నీకు తప్పకుండా చెప్తాను. నువ్వు జాగ్రత్తగా కంటికి రెప్పలా నీ పిల్లల్ని కాపాడుకోమని ఇలా మౌనంగా నీకు సమాధానం చెప్తున్నాను. ధైర్యంగా ఉండమని పదే పదే ఎందుకు చెప్తున్నానో కూడా అర్థం చేసుకో. ఒంటరితనంగా మిగిలిపోవడానికి నువ్వు ఎప్పుడు కూడా అర్హురాలివి కాదు. నీ చుట్టూ అందరూ ఉన్నారు. నీ అనుకున్న నీ బంధమే తప్పకుండా నిన్ను అర్థం చేసుకునేటువంటి రోజు వస్తుంది. అంతవరకు వేచి ఉండు. ఈ బాబా నీ పక్కన నీకు తోడుగా ఉండి అన్ని విధాలుగా నువ్వు చేసేటువంటి పనిలో నీకు శ్రమను గుర్తించని వారిలో శ్రమను గుర్తించేలాగా, నిన్ను అర్థం చేసుకునేలాగా నేను తప్పకుండా నీకు తోడుగా ఉంటాను. నీ ఒంటరితనానికి నేను నీకు తోడుగా ఉంటానని చెప్తున్నాను. నీకు ధైర్యాన్ని ఇస్తాను. ఒక తల్లిలా, ఒక తండ్రిలా, ఒక సోదరిలా, ఒక స్నేహితురాలిగా, ఒక సోదరుడిగా నువ్వు నన్ను ఏ బంధంలో నిలుపుకుంటావో ఆ బంధంలో నీకు తోడై నువ్వు సంతోషంగా ఉండేందుకు అహర్నిశలు నేను కష్టపడుతూనే ఉంటాను. నువ్వు మాత్రం ఒంటరిగా ఉన్నానని మాత్రం అలా దిగులుగా పడవద్దు. భయపడకు. నువ్వు పడుతున్న ఒంటరితనానికి నేను తప్పకుండా ముగింపు అనేది ఇస్తాను కదా. ఎప్పుడైనా నన్ను నువ్వు పిలిచి తప్పకుండా, బాబా నాకు ఈ పని జరగలేదు, నేను ఈ పని చేస్తేనే నేను సంతోషంగా ఉంటాను, అసలు నేను పడుతున్నటువంటి కష్టానికి నాకు గుర్తింపు ఇవ్వలేకపోయినా పర్లేదు, కానీ నేను పడుతున్నటువంటి కష్టాన్ని చూసి హేళన చేసేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. నన్ను ఎంతోమంది అవమానించారు. నువ్వు ఏ పనికి చేతకావని నన్ను ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు. అలాంటి అపహేళన చేసినటువంటి వారిలో నువ్వు నన్ను తప్పకుండా అటువంటి వారి నుంచి బయటపడేటువంటి మార్గాన్ని చెయ్యి. అటువంటి వారిని శిక్షించమని నేను ఎప్పటికీ కూడా కోరుకోను. వారికి బుద్ధి చెప్పమని కూడా వేడుకోను. కానీ వారికి అలాంటి కష్టాలు ఇవ్వమని కూడా నేను ఎప్పుడు కూడా తలుచుకోను. నేను ఎప్పుడు కూడా అనుకుంటాను, ఎవరి కర్మకు బాధ్యులు వారే అని. అలా నన్ను ముందుకు నడిపించేటువంటి ఆ దైవం అలా నన్ను ముందుకు ఎప్పుడు కూడా ధైర్యంగా అడుగు వేసేటువంటి నా బాబా నాకు తోడున్నాడని మనస్ఫూర్తిగా నమ్ముకొని ఈ రోజులు గడుపుతున్నాను. ఇలాంటి చీకటి గదిలో నుంచి బయటకు వచ్చి ఒక వెలుగులా నేను అవ్వాలని అనుకుంటున్నాను. అందుకు నాకు మీరు తప్పకుండా ధైర్యాన్ని ఇస్తారని కూడా అనుకుంటున్నాను. ఒంటరిగా ఉన్నాను అనేటువంటి బాధను, అనేటువంటి భావనను ముందుగా నాలో నుంచి తీసేయాలి. అది నేను మీ నుంచి నేర్చుకున్నాను. మీరు చెప్పినటువంటి సందేశంలో నాకు ఎన్నో మాటలు అర్థమయ్యాయి. తప్పకుండా మీరు చెప్పినటువంటి విధంగా ధైర్యంగా ఉంటాను. 10 మందికి ఆదర్శంగా నిలుస్తాను. ఒంటరితనాన్ని విడిచిపెడతాను. అందరూ ఉన్నారనే భావనను అలవరుచుకుంటాను. జీవితంలో ఏది సాధించాలనే తపనతో నేను ముందుకు వెళతాను. నేను సాధించే ఆ విజయం
ఇతరులకు ఒక గెలుపులా చూడాలని వారికి కూడా నేను ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండమని నేను 10 మందికి చెప్తూ ఉంటాను. అధైర్యపడవద్దని అందరికీ కూడా బోధిస్తూ ఉంటాను. అలాంటి మార్గంలో నేను ఇప్పటి నుంచి నడుస్తానని మీకు నేను తప్పకుండా మాటిస్తున్నాను. సో, ఈరోజు విన్నారు కదండి. బాబాగారు ఇచ్చేటువంటి ఈ సందేశంలో తప్పకుండా మీకు అంటే ఏదో ఒక రకమైనటువంటి బాధలతో అనుభవిస్తున్న వారికి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం తప్పకుండా అర్థమైందని ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.